హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరి ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకుని ఉంటారు కదా. సో ఆ కొబ్బరికాయ వేస్ట్ చేయకుండా మనమైతే ఉగాది రోజున కొబ్బరి మామిడికాయ పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో నేనైతే చెప్పేస్తాను. ఒక కొబ్బరి చిప్ అయితే సరిపోతుంది, అంటే మిడిల్ క్లాస్ అంటే నలుగురికి అయితే సరిపోతుంది. ఆ రోజుకి ఆ పూటకి సరిపోతుంది. ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే 2 కొబ్బరి చిప్పలు చేసుకోవచ్చు అండి. అలాగ నేను చూపిస్తున్న విధంగా అట్లా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. కొంతమంది చింతపండు వేసుకుంటారు కొబ్బరి పచ్చడిలో. అలా కాకుండా మామిడికాయ వేసుకోవచ్చు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఉగాది రోజున అన్ని మామిడికాయతోనే చేసుకుంటూ ఉంటారు, ఉగాది పచ్చడి అలాగే మామిడికాయ పులిహోర అని చెప్పి అట్లాగా. సో నేను ఈసారి కొత్తగా కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అనమాట. చింతపండు ప్లేస్లో మనము మామిడికాయ యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే తాలింపులో మగ్గిస్తారు, లేదా డైరెక్ట్గా పులుపు బాగా గట్టిగా ఆనాలి అని చెప్పి అలా కూడా చేస్తూ ఉంటారు. చూసారా, ఇవి ఒక గుప్పెడు అయి ఉంటాయి అన్నమాట ముక్కలు. వీటికి ఒక చిన్న మామిడికాయ అయితే సరిపోతుంది, లేదా హాఫ్ అన్న వేసుకోవచ్చు. డిపెండ్ ఆన్ పులుపు అనమాట. ఎంత పులుపు తినగలిగితే అంత వేసుకోవచ్చు అండి. అంత టేస్ట్గా కూడా ఉంటుంది. దానికి తగ్గట్టు కొంచెం స్పైసీగా కూడా ఉండాలి కాబట్టి ఒక 10 పచ్చిమిర్చి అయితే బాగుంటుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఎండుమిరపకాయలు కూడా యూస్ చేస్తూ ఉంటారు. మేమైతే డైరెక్ట్ పచ్చిమిర్చితోనే చేస్తున్నాము. ఏంటంటే ఇది చపాతీలోకి అలాగే ఇడ్లీ దోశ అన్నిట్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కా ట్రై చేయండి. అలా అడ్డంగా కట్ చేసుకున్నా లేదా ఘాట్లు పెట్టుకుని కట్ చేసుకుని మనం తాలింపులోకి వేసుకున్నా కూడా వేసుకోవచ్చు. మనకి ఏంటంటే మంచిగా వేగాలి, అటు ఇటు కాకుండా వేగనియండి. కొంచెం స్పైసీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. తాలింపు గింజలు అయితే చూపిస్తున్నాను కదా, ఇక మనం ఇంట్లో రోజువారీ వేసుకునే శనగపప్పు మినప్పప్పు అవే ఉంటాయండి. జీలకర్ర కంపల్సరీ, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మామిడికాయకి కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ నేను నార్మల్గా ఇక్కడ మామిడికాయ చూపించలేదు, నేను దాని తర్వాత యాడ్ చేసుకున్నాను వీడియోలో. అది నేను మర్చిపోయాను అనమాట. మీకు మిస్ కాకుండా ఇలా చేసుకుంటానని చెప్పి నేను ముందే చెప్తున్నాను. తాలింపులో ఫస్ట్ పచ్చిమిర్చి మంచిగా వేగనిచ్చినాక దాని తర్వాత జీలకర్ర ఆవాలు వేతో వేగించుకోండి. ఎందుకంటే ముందే తాలింపు గింజలు వేసేస్తే ఏంటంటే అవి మాడిపోతాయి అన్నమాట. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేగినాక నేనైతే ఇక్కడ 10 గల పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. కొంచెం స్పైసీగానే తింటాము. దాంతో వెల్లుల్లిపాయలు కూడా దెబ్బలు తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక పక్కా హోటల్ స్టైల్ కొబ్బరి పచ్చడిలాగా అవుతుంది అనమాట. బట్ ఏంటంటే మనం ఇక్కడ అకేషనల్లీ యూస్ చేస్తున్నాం కాబట్టి, మామిడికాయ యూస్ చేస్తున్నాం కాబట్టి అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మామిడికాయ పప్పులో తాలింపు వేసుకోమా అండి, అలానే సేమ్ ఇది కూడా అంతే. ఈ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేగినాక ఫస్ట్ అవైతే తీసేసుకోండి పక్కకి. దాని తర్వాత తాలింపు గింజలు అదే నూనెలో వేయించేసుకోండి. మంచిగా దోరగా బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. రెడ్డిష్ బ్రౌన్ అంటారు కదా, ఆ టైప్లో వచ్చేదాకా వేయించుకోండి. మంచిగా చిట్పట్లాడాలి. ఇక చాలామంది పచ్చడి చేసుకునేటప్పుడు ఏంటంటే పచ్చడి చేసినాక మళ్ళీ తాలింపు వేసుకుంటారు. నాకేంటంటే ఇక తాలింపు వేసుకోవడం చాలా నచ్చదన్నమాట. డైరెక్ట్గా అట్లా వేసేసుకోవడమే ఇష్టము. అట్లానే టేస్ట్ ఉంటుంది. ఇంగో కూడా అదే తాలింపులో వేసేసుకుని నేను మిక్సీ పట్టేసుకుంటాను. కొబ్బరి ముక్కలు వన్స్ మనము మంచిగా మిక్సీ పట్టుకోక ముందు కొబ్బరి ముక్కలు మంచిగా కడుక్కొని మిక్సీ పట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ మనము పచ్చిమిర్చి తాలింపు గింజలు అన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ మా మదర్ ఏంటంటే ఒక చిన్న చింతపండు రెబ్బ కూడా యాడ్ చేసింది. కొబ్బరి అది మిక్సీ పట్టుకున్నాక కొబ్బరి తగినంత రాళ్ళుప్పు వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. నార్మల్ ఉప్పు అయితే ఉప్పు సరిపోతుంది టేస్ట్కి, రాళ్ళుప్పుతోనే సరిపోతుంది అనమాట. కొబ్బరి ముక్కలు వేసుకున్నాక దాంతోపాటు మనం మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. కొంతమంది అది ఇది ఒకేసారి నలగదు. కొంతమందికి ఏంటంటే కచ్చాపచ్చాగా తినడం ఇష్టము, కొంతమందికి మెత్తగా పేస్టీ లాగా చేసుకుంటే ఇష్టం అనమాట. సో ఏంటంటే మాకు కచ్చాపచ్చగా ఉండే ఇష్టం కాబట్టి మేము కొబ్బరి మిక్సీ పట్టుకున్నాక దాని తర్వాత పైన కొంచెం తాలింపు ఉంటే అదే నేను యూజ్ చేసేసాను. మళ్ళీ తాలింపు అయితే పెట్టుకోలేదు. ఇంకా లాస్ట్లో మామిడికాయ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని అలాగా మనం సర్వ్ చేసేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ ఉగాది తప్పకుండా ట్రై చేయండి. అలాగే కమ్యూనిటీ పోస్ట్లో మంచి మంచి ప్రొడక్ట్స్ ఒక లింక్స్ ఇస్తున్నాను. అలాగే ఈ వీడియోకి కూడా మంచి ప్రొడక్ట్స్ అన్ని ట్యాగ్ చేస్తాను. కిచెన్ కుక్వేర్ సెట్స్ అన్నీ యాడ్ చేస్తాను. మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి షాప్ చేసేసుకోండి. అలాగే మన ఛానల్ 50Kకి దగ్గరలో ఉంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీపద స్టోరీస్. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.